హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఎట్లా చేసిన ప్రాసెస్ చూద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గో. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకున్నామండి. ఆ క్వాంటిటీ అంత వచ్చింది. దలా మమ్మీ నెయ్యి వేస్తుంది. ఇట్స్ ప్యూర్. 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెక్స్ట్ సాఫ్ట్గా మనం చపాతీ ఇలా కలుపుకోవాలి. దాన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలంటే మమ్మీ చూసుకొని కలుపుతుంది. మీరు కూడా చూసుకొని ఒక 5-6 డ్రాప్స్ వేసుకొని కలుపుకోండి. చూడండి ఎంత బాగా కలుపుతుంది. మమ్మీ వాటిని కలుపుకోవాలి. ఒక లడ్డు లాగా ముద్దలాగా మనం తయారు చేసుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువ పోసుకుంటే ఇట్లా మనకి స్ట్రక్చర్ అయితే రాదండి. చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం పెద్ద గులాబ్ జామ్ తయారు చేసుకుంటున్నాను. మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ తీసుకోండి, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ తీసుకోండి, మీ ఇష్టం. గైస్ మమ్మీ వాళ్ళు అక్కడైతే అవి బాల్స్ రెడీ చేసి మనకి షుగర్ సిరప్ అయితే రెడీ చేద్దాం. ఎట్లా రెడీ చేయాలంటే ఇక్కడ మమ్మీ 1 గ్లాస్ షుగర్ తీసుకొని 2.5 గ్లాస్ వాటర్ మిక్స్ చేసింది. దానిలో ఇలాచి పౌడర్ వేసింది. బాగా మరిగేలాగా చిన్న ఫ్రెండ్స్ టోటల్ మనకి ఏదైతే క్వాంటిటీ స్ట్రక్చర్ ముద్దలో వచ్చిందో మొత్తం చిన్న చిన్న బాల్స్ వేసుకుంది. మమ్మీ 35 ప్యాకెట్ చూపించిన 35 కావాలని చిన్న చిన్న చేసేసింది మొత్తం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కాకపోతే ఇవి చిన్న వేస్తే మనకి మళ్ళీ షుగర్ సిరప్స్ లో వేసినాక పెద్దగా అవుతాయి. ఫస్ట్ అయితే మమ్మీ కడాయి పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె వస్తుంది. ఎన్ని పాలు వస్తున్నాం మమ్మీ? మనకు అవి ఏగేలాగా ఏవైతే బాల్స్ ఉన్నాయో అవి ముందేలాగా పోస్తుంది మమ్మీ. మీరు చూసి పోసుకోండి. నెక్స్ట్ అది గరం అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇంకొక సైడ్ అది మన షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇది వేడి అయిందో లేదో చూసుకుందామని మమ్మీ కొంచెం తీసి వేస్తుంది. అదైతే ఇట్లా పైకి వస్తే వేడి అయినట్టంట, కింద రానట్టంట. ఇక మమ్మీ అయితే వేసేస్తుంది. బాగా మా దృష్టి కలర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇవి మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. మొత్తం గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. మనకైతే ఇట్లా కలర్ వచ్చేసింది. తీసిన చూడండి. ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఇంకొక టైం రిపీట్ ప్రాసెస్ అయితే మనం తెలుసుకోవాలంటే మమ్మీకి ఎట్లా వస్తుంది అట్లా రావాలి. అట్లయితే మనకి ప్రిపేర్ పర్ఫెక్ట్గా అయినట్టు. షుగర్ సిరప్ అయితే రెడీ అయింది మనకు. ఇప్పుడు మమ్మీ వేసి మొత్తం దాన్ని 5 మినిట్స్ అట్లా వెయిట్ చేసి మనం విడిగా తినేవచ్చు. ఎందుకంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడైతే మనకు కొంచెం బాగుంటుంది. ఫైనల్లీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పైన మమ్మీ డెకరేషన్ చేసింది. అది ఏంటంటే బాదం పప్పుతో చేసింది. నా టేస్ట్ అయితే చేద్దాం. సూపర్. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్ చేయండి. బాయ్.